కొనడానికి ఏనుగు మీద వచ్చిండే. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో మొత్తానికి 5 రోజుల తర్వాతనైతే మనకు గోరఖ్పూర్లో చేపలు అయితే అన్లోడ్ అయిపోయింది. నిన్న సాయంత్రం కిరాయి ఇట్లా తీసేసుకొని బయటకు అయితే వచ్చి పెట్టేసాం అనమాట బండి. ఇప్పుడే మనకైతే ఒక లోడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి కిందికే మనం వెళ్ళాలి. ఇక్కడ మన ఆజంగర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి జబల్పూర్కి బియ్యం అయితే మాట్లాడాను. ఇంతకుముందు వచ్చేసి గోరఖ్పూర్ నుండి కూడా డైరెక్ట్ కట్నీ ఎంటీ అయితే పోయేది. కాకపోతే ఇప్పుడు కట్నీ నుండి కూడా లోడింగ్ అంత ఏం లేదన్నమాట. అంటే లోడింగ్ లేదు, ప్లస్ కిరాయిలు కూడా లేవు, మొత్తం డౌన్ కిరాయిలు. అట్లా అని చెప్పేసి ఈసారి ట్రిప్ ఏం చేసామంటే జబల్పూర్కి ఇక్కడ నుండే బియ్యం ఒక 900కు మాట్లాడుకొని అయితే వెళ్తున్నాం. కనీసం డీజిల్కైనా వస్తుంది అని చెప్పేసి. అండ్ ప్రజెంట్ అయితే లోడింగ్కే వెళ్తా ఉన్నాము. మనం ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఈ బియ్యం వచ్చేసి మనకు అక్కడ కూడా మిల్లులకే పోతుంది. మరి ఏ బియ్యం అనేది అయితే మనకు తెలీదు. సో మనకైతే ఇప్పుడు 2 బండ్లు అయితే ఉన్నాయన్నమాట. లోకేష్ది 14 టైర్ కూడా ఉండే, మొన్న గోరఖ్పూర్లోనే అన్లోడ్ అయిపోయింది. ఆ బండి అయితే ఆల్రెడీ లోడ్ అయ్యింది, నైట్ లోడ్ అయిందంట అది. ఇప్పుడు నా బండి కూడా అక్కడికి అయితే రమ్మన్నాడు. కాకపోతే సేమ్ మిల్లుగా లేదా అనేది అయితే తెలీదు. అక్కడికి వెళ్ళేసి లోడింగ్ అయితే చేసుకుందాం. లోడ్ చేసుకున్నాక మనం అయితే ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇట్ సైడ్ యూపీలో మాత్రం డీజిల్ చాలా షార్టేజ్ అయితే ఉంది. ఒక లారీకి 5,000కు మించి అయితే కొట్టట్లేరు. ఇక నైట్ టైంలో అయితే అసలు వాస్తవానికి ఇంతసేపు మేము ఆగి ఇంత తెల్లారినాక బయలుదేరడానికి కారణం కూడా అదే. డీజిల్ లేకుంటే మేము ఈ టైంకి అయితే బయలుదేరినాం అనమాట. డీజిల్ ఇప్పుడు ఒక 5,000 కొట్టించేసుకొని, 5,000 కంటే ఎక్కువ కొట్టిస్తలేరు. అండ్ ఇక్కడ దందా కూడా జరుగుతుంది అనమాట. ఓన్లీ ఇక్కడనే కాదు, ఎక్కడైనా దందా జరుగుతుంది. 10,000 డీజిల్ కొడితే ఒక 100, 150 అట్లా ఎక్స్ట్రా అడుగుతారు అనమాట అట్లా పనిచేసే వర్కర్లు. మనకు అవసరం, వాళ్ళకు వ్యాపారం ఇది. సో అట్లనైతే ఉందన్నమాట డీజిల్. ఈ డీజిల్ ఇంత అయిపోయి డెఫ్ఐఎల్ రేట్లు కూడా ఆల్మోస్ట్ 80 రూపాయలు టచ్ అయిపోయింది. అది కూడా 4 రోజులు అయితే అది 100 అవుతున్నది. ఇక ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ కిరాయిలు అయితే పెరుగుతలేవు. ఇట్లా ఉంటే ఇక మనం బండ్లు ఎట్లా తిప్పాలి ఏం కదా ఏం అర్థం కాదు. సపరేట్గా అమ్మకదేం కూడా అవుతున్నది ఫ్యూచర్లో. అట్లున్నది పరిస్థితి. సో ఈరోజు కంటెంట్ అయితే ఈ ముచ్చట్ల మీద అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ లోడింగ్ అయితే వెళ్తా ఉన్నాం. సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడే మనకు కాటా అయితే ఉందన్నమాట. ఈ కాటాలో కాటా పెట్టేసి బండి అయితే పక్కకు పెట్టినాం. బిల్స్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తూ ఉన్నా. సో పట్టా కూడా ఇక్కడికి వచ్చినాకనే కట్టేసుకున్నాము. మనకు 3 ప్లేసుల్లోనైతే లోడ్ అయింది కదా. సో వాటన్నిటికి సంబంధించి మరి ఎక్కడెక్కడ ఎంత లోడ్ అయిందని చెప్పేసి మొత్తం బిల్స్ అయితే రాసుకొని రావాలి కదా. అట్లా అని చెప్పేసి నేను బిల్స్ పట్టుకొని వస్తాను, మీరు వెళ్ళి కాటా దగ్గర ఉండండి అని చెప్తే బండి అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ఆపడం అయితే జరిగింది. 1:30 అయ్యింది. ఎక్కడ్రా వాడు పేపర్లు ఇచ్చేటోడు? ఆకలి సత్తాంది. 4:30 అయితే ఆమె వీడు ఇంకా కూడా పేపర్లు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఇక పేపర్లు ఏమంటే వస్తాయేమో అనుకొని మేము ఇంతసేపు అయితే వంట చేసుకోలేదు. ఇప్పుడే స్టార్ట్ చేసినాం సాయంత్రం 4ంటికి. ఈరోజు వచ్చేసి ఉల్లిగడ్డ ఎగ్స్ అయితే వండేసుకుంటా ఉన్నాము. పొద్దుగాల మా టిఫిన్ అరటి పండ్లు, ఇంకా అటు ఇటు కొన్నాం. ఎగ్స్ అయితే తీసుకొచ్చి అయితే పెట్టినాం ఆల్రెడీ. నిన్న అక్కడ నుండి వస్తూ ఉంటేనే తెచ్చేసినాం అన్నమాట. ఒక 6 గుడ్లు అయితే తెచ్చుకున్నాం. అన్నం అయిపోయినాక పొద్దుట నుండి ఏం లేదు, అరటి పండ్ల వినే ఉన్నాం. లోడ్ అయిపోయింది, ఎప్పుడు 10ంటికే అయిపోయింది. పేపర్లు ఇంకా రాలేదు. అది పరిస్థితి. నాకు తెలిసి బియ్యం దొంగ బియ్యం నైట్ పోవాలంటాడా, అందుకనే ఇవ్వలేదా అని నేను అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు అయితే అదే అవుతుంది కావచ్చు. వాడు చిన్న రాత్రి 7-8కి తీసుకొచ్చి ఇచ్చి అప్పుడు వదిలిపెడతాడు వాడు. ఈ దొంగ బియ్యంతో ఇదే తలకాయ.
సాయంత్రం 4ంటికి అయితే వచ్చి పేపర్లు అయితే ఇచ్చిండు. 4ంటికి వచ్చి పేపర్లు ఇచ్చేసి ఇప్పుడు బయలుదేరద్దు మీరు, నైట్ 10 తర్వాత బయలుదేరండి అని చెప్పేసి అయితే అన్నారు. నిన్న పొద్దున 10ంటికి లోడ్ అయిన బండి నిన్న సాయంత్రం 5ంటికి అట్లా పేపర్లు ఇచ్చేసి రాత్రి 10ంటికి బయలుదేరన్నారు. సో రాత్రి 10ంటికి ఇక ఆ టైంకి అయితే నేను వీడియో అయితే ఏం షూట్ అయితే చేయలేదు. ప్రస్తుతానికి వచ్చేసి మనం రీవా అయితే దాటేసాము. అండ్ మనకు రావడానికి కూడా వేరే రూట్ అయితే చెప్పారు అనమాట. డైరెక్ట్ గాజీపూర్ వారణాసి నుంచి కాకుండా ఇట్లా ఆజాం గారు పోయి ఇట్లా ప్రయాగ్రాజ్ నుండి పోవని అయితే చెప్పిండు. అదంతా టోల్ గేట్లు ఎక్కువ అవుతాయిరా బాబు, నేను ఆజాం గారు నుండి జోన్పూర్ నుండి స్ట్రైట్ గా మిర్జాపూర్ నుండి రేవా ఎక్కుతానని అయితే చెప్పిన. మీరు రాసే బొక్కల కిరాయిలకు ఇదంతా తిరుక్కుంటే ఎవడిపోతాడు, అట్లా పోవాలంటే ఇంకో 100-150 ఎక్కువ రాయి, అట్లయితే పోతా అన్న. దెబ్బకు దడుచుకొని మనకైతే నీ ఇష్టం, నువ్వు పోయేటట్టే పోవాలని చెప్పేసి అయితే అన్నాడు. అండ్ అసలు ముచ్చట ఏంటంటే 2 బిల్లులు అయితే ఇచ్చిండు. 2 బిల్లులు అయితే ఇచ్చినప్పుడే నాకు డౌట్ అయితే వచ్చింది. ఇక ఖచ్చితంగా కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం, ఆ బియ్యం దొంగ బియ్యం అమ్ముకుంటారు వీళ్ళు. కాకపోతే ఇక మనం ఏం చేయలేము. ఇక దీన్ని ఆపడం ఎట్లా ఏం కదా అనేది తెలీదు. కిలో మీద ఎట్లేదన్నా 8-9 రూపాయలు వస్తుందా తమ్ముడు లాభం వీళ్ళకు? కేజీ మీద 8 రూపాయలు అంటే 25 టన్నులు అంటే 25,000 కిలోలు. 25,000 ఇంటూ 7 రూపాయలు లాభం వేసుకుంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఇప్పుడు నేను లెక్క చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనుకోండి. సో లోకేష్ బండి అయితే ఇంతకుముందు నేనైతే డీజిల్ కోసం అయితే ఆగాను ఒక బంక్ దగ్గర. ఆ బండిలో వచ్చేసి రీవా వరకు వెళ్ళడానికి అయితే డీజిల్ అయితే ఉంది. అట్లా అని చెప్పేసి మన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే ఒక 15,000 రూపాయలు డీజిల్ అయితే ఒక 300 కమిషన్ ఇచ్చి 15,000 రూపాయలు డీజిల్ కొట్టించేసుకొని అయితే వెళ్తా ఉన్నా. మామూలుగా 5,000 కొడతా అంటాడు. 5,000 అంటే ఇది రీవా కాదు కదా, ఇంకా దాని యువతలకు కూడా పోదు. అట్లా చెప్పేసి ఇక చిన్న డీల్ సెట్ చేసిన. ఫుల్ టైం 500 ఇస్తా అని అయితే అన్న, కాకపోతే చేయలేదు మనోడు. కానీ యూపీలో డీజిల్ దొరకడం అయితే కష్టంగానే ఉంది. మనకు ఎంపీలో కొన్ని బంకులలో అయితే దొరుకుతుంది. కాబట్టి డే టైంలో ఆల్మోస్ట్ అన్ని బంకులలో దొరుకుతాయి. చిన్న బంకులు కాకుండా పెద్దగా ఉంటాయి చూడండి బంక్స్. డే టైంలో అలాంటి పెద్దగా ఉండే బంక్స్లలో అయితే దొరుకుతుందిలే. కానీ కొంచెం ఇక వాళ్ళ పనిచేసే ఎంప్లాయీలను బట్టి అయితే మనకు ఫుల్ దొరకడం అలాంటివి అయితే ఉందన్నమాట. నేనైతే 15,000 డీజిల్ అయితే కొట్టించేసి అయితే బయలుదేరినాం. లోకేష్ బండి ఒక 30 కిలోమీటర్స్ బిఫోర్ అయితే ఉంది నాకు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళను కలిసేసి ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతాము అన్లోడింగ్ పాయింట్కి. ఇద్దరిది జబల్పూర్కే, కాకపోతే మిల్లులు సేమా వేరా అనేది అయితే తెలియదు. ఇంకా ఇక్కడ లోకల్ పార్టీ నెంబర్ అయితే ఇవ్వలేదు అనమాట వీళ్ళు. కొత్త బిచ్చగాళ్ళు పోయేటప్పుడు లేరు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే ఉన్నారనమాట. రీవా దగ్గరలో ఆర్టీఓ. సో మనకైతే టైర్ 100 రూపాయల చొప్పున తీసుకుంటాడు. 1,200 తీసుకొని నెలకైతే కార్డు ఇచ్చిండు. 21వ తారీఖు 6వ నెల అంటే అప్పటి వరకు ఇది వ్యాలిడ్ అనమాట. మనం ఎన్ని ట్రిప్పులు అని వేసుకోవచ్చు ఆ 1,200 మీద. లేదని మామూలు అది ఇస్తా అన్నాం అంటే అట్లా కూడా 500-600 తీసుకుంటాడు. మామూలుగా మనకు 2 నెలలకు 5 ట్రిప్పుల చొప్పున పడతాయి. ఎట్లయినా గాడికే వస్తాను. ఇక వాడు 500 మామూలు ఇచ్చినా కూడా, ఒకవేళ వానికి 500 మామూలు ఇచ్చినాం అనుకోండి, ఇటు పోయేటప్పుడు మామూలు ఇస్తే ఇటు తీసుకుంటాడు. ఓ రౌండ్ ట్రిప్కే 1000 రూపాయలు అవుతారు. అదే 1,200 ఇచ్చి నెల కార్డు తీసుకుంటే ఇటు వచ్చి ఆడు పోవచ్చు. మళ్ళీ గోస లేకుండా మళ్ళీ ఎట్లేదన్నా 2 ట్రిప్పులు పడుతుంది. 1,200 పేరు మీద 2 ట్రిప్పులు అంటే 2 నెలల పేరు మీద 5 ట్రిప్పులు పడతాయి. అంటే 2,400. కొంచెం ఇట్లాంటివి చూసినప్పుడు మంచిగా అనిపిస్తాయి. కానీ ట్రిప్పుకి 500-600 ఇవ్వాలంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. ఫోటో వేసినా నిన్న సాయంత్రం 10,000. లేకపోతే ఎట్లా ఇంత సేవ్ చేస్తావా నువ్వు? ఏం లేదు నీకు. రీవా బైపాస్ అయితే క్లోజ్ చేసిర్రు. అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అదైతే దగ్గర 1-2 సంవత్సరాల కాంచి అది కన్స్ట్రక్షన్ అనే ఉంటుంది. మరి
సో మరి అది ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుంది బట్ అందుకనే ఆ బైపాస్ అయితే క్లోజ్ చేసి మనకు వేరే రూట్ నుండి అయితే పంపిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మనకు గోవింద్ గారికి వెళ్ళిపోయి అక్కడ నుండి రైట్ సైడ్ తీసేసుకుంటే మళ్ళీ అక్కడ కట్నీ జబల్పూర్ వెళ్ళే రోడ్డుకి అయితే కలుస్తాం అనమాట. అమ్మ ఇక్కడ మామూలు గులాబీ చైర్ ఏం చేయరు అంటే ప్లాస్టిక్ చైర్ ఏం చేయర్లే కానీ ఒక్కొక్కటి ఇండ్లు మాత్రం సూపర్ కడతారు అవి. సో ఇక్కడ మేము ఈ ట్రిప్ ఇటు వచ్చేటప్పుడే ఈ దృశ్యాన్ని అయితే చూసినాం, కాకపోతే చిత్రీకరించలేదు. ఇక్కడ అంటే చాలా ప్లేసులలో ఉంటాయి, కాకపోతే ఇక్కడ కొంచెం పెద్దగానైతే ఉందన్నమాట. పైనుండి వాటర్ కెనాల్ పోతా ఉంది, మన వెహికల్స్ కింద నుండి పోవాలి. అండ్ చిన్న చిన్న లీకేజీలు ఉన్నట్టున్నాయి, మంచిగా వాటర్ అయితే పడతా ఉంటాయి, వాటర్ ఫాల్స్ లో పడ్డట్టు. మొత్తం అందరికి ఇక్కడ ఆగి స్నానాలు చేసుడు అది అయితే చేసిరు అనమాట. ఈరోజు మరి అవుతున్నాయా, మొన్ననైతే బాగానే పడ్డాయి, ఈరోజు కూడా పడుతున్నాయి. ఇక మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడనే స్నానాలు చేసిపోతారు. ఇక స్నానాలు చేసుకొని ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే మన ఇంకో బండిని అయితే దొరకబెట్టినాం. ఇది కూడా బియ్యమే అన్నమాట, జబల్పూర్కే. అండ్ అన్న వల్ల డ్రైవర్స్ వచ్చేసి మన సత్తుపల్లి నుండి. ఇన్ని రోజులు అక్కడ 4 రోజులు కలిసే ఉన్నాం, ఇది మన గోరఖ్పూర్లో. ఇప్పుడు మళ్ళీ ఒకే దగ్గరికి అయితే లోడ్ చేసుకొని అయితే వెళ్తా ఉన్నాము. అండ్ వాళ్ళు అయితే దొరికిర్రు, ఇద్దరం కలిసి నిమ్మలంగా వెళ్ళిపోతాం అన్లోడింగ్ పాయింట్కి. ముందు వెళ్ళి కట్నీలో ఆపేసుకొని కట్నీలో ఒక 2 బళ్ళకు గ్రీజ్ అయితే కొట్టించేసుకొని వెళ్ళిపోతాం అన్లోడింగ్కి. కట్నీ నుండి 100 కిలోమీటర్ 900 కిలోమీటర్లు అయితే వస్తుంది మనకు జబల్పూర్. అన్లోడ్ అవుతుంది అని చెప్పేస్తే ఎండను కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం 2ంటికి బండి అన్లోడింగ్ పాయింట్ వరకు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది, ఎండ ఎట్లా కొట్టినా కూడా. కాకపోతే ఇప్పుడు సాయంత్రం 6 అయితే అవుతా ఉంది, ఇప్పటివరకు కూడా అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. మరి ఫోన్ చేస్తే చేస్తాం అని చెప్పేసి అయితే అంటారు. మరి మధ్యాహ్నం ఎండ కొట్టేసి మరి నైట్ ఏమన్నా అన్లోడింగ్ ప్లాన్ చేసిరా అనేది తెలీదు. సో ముందు వాళ్ళకి ఫోన్ చేస్తే ఏందనేది తెలుస్తుంది. సో సాయంత్రం అలా బయటకు అయితే బజార్కి అయితే వెళ్తా ఉన్నాము, ఏమన్నా తినేసి ఏమన్నా ఫుడ్ గిట్లా అంటే మన కూరగాయలు గిట్లా తెచ్చుకోవడానికి. అండ్ లొకేషన్ వాళ్ళ బండి కూడా అయితే వచ్చిందనమాట, వాళ్ళకు ఎండ తట్టుకోలేక ఆపేసుకొని సాయంత్రం అయితే బయలుదేరిర్రు. అండ్ వాళ్ళకి చిన్న ప్రాబ్లం కూడా ఎదురైందనమాట, వెనక సైడ్ అయితే కొంచెం బస్తాలు అయితే జారిపోతే అవి కింద పడకుండా మంచిగా టైట్గా కట్టేసుకొని వాళ్ళు అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ ఒకసారి కలిసేసారు. ఇప్పుడు మాకు వాళ్ళకి వచ్చేసి ఒక 17 కిలోమీటర్లు తేడా అన్నమాట అన్లోడింగ్ పాయింట్లు. వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 2 o'clock అయితే ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాక మనోడు ఏం చెప్పిండంటే, మీరు ఇక్కడ పార్కింగ్ వీలేదేనంట, సో మీరు పార్కింగ్లో బండి అయితే పెట్టేసుకోండి, నేను వచ్చేసి అన్లోడ్కి అంతా సిద్ధం చేసి వచ్చేస్తా అని అయితే అన్నాడు అనమాట. ఇక చూసినాం 3 అయింది, 4 అయింది, 5 అయింది, 5ంటికి ఫోన్ చేస్తే ఆగి ఒక 15 నిమిషాలు అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. సరే 15 నిమిషాలే కదా అని చెప్పేసి ఆగి మళ్ళా సరే మరీ 15 నిమిషాలు ఫోన్ చేస్తే మంచిగా ఉండదని ఒక అర్ధగంట తర్వాతనైతే ఫోన్ చేసిన. అర్ధగంట తర్వాత ఫోన్ చేస్తే సాగు కబురు ఇక చల్లగా చెప్పిండు అనమాట. భయ్యా అజ్తో అన్లోడ్ నయ్యి అవుతా సుబహ్ 11 బజేకి అవుతా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. ఇక ఏం చేస్తాం, ఇక అప్పటిక అన్నీ మూసుకొని నైటు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు, ఇక్కడనే బయట ఒక హోటల్ ఉంటే పోయినాం. ఎందుకంటే ఎండాకాలం కదా, ఫుడ్ ఆగట్లేదు అనమాట, ఖరాబ్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి బయట హోటల్ ఉంటే హోటల్లో తినేసి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే తెల్లారింది, టైం కూడా 10 అయితే అవుతా ఉంది. ఆల్రెడీ వంట అయితే చేసేసుకున్నాము, అన్నం పెసరపప్పు టమాటా కర్రీ అయితే చేసుకున్నాం ఈరోజు. ఇట్లా చేసుకుంటే ఇక మనకు పొద్దున సాయంత్రం తినేస్తే మళ్ళీ మనకు ఇబ్బంది అయితే లేకుండా ఉంటుంది. తినేసేలో 11 అయితే అవుతుంది. 11 కాగానే 10:45కే ఫోన్ అయితే కొడతా. ఫోన్ కొట్టి మరి క్యావు అని చెప్పేసి అయితే అడుగుతా. ఇక అన్లోడ్ కాకపోతే మాత్రం మళ్ళీ లొల్లి పెట్టుకుండా అవుతుంది వీళ్ళతోటి.
బండ్లు పిలుస్తారు, బండ్లు పెట్టుకుంటారు, బండి టైంకి వచ్చినా కూడా అన్లోడ్ చేయరు. నీ అసలే ట్రిప్పులు పడట్లేవు, ఎడిపోతే అటే అవుతుంది బండి. లాస్ట్ ఒక 1 మంత్ నుండి ఇదే గోస. దగ్గర దగ్గర ఎన్ని రోజులు ఆగిందో చెప్తా. కర్ణాటక నుండి బియ్యం వేసుకొని హైదరాబాద్కి వచ్చిన 5 రోజులు ఆగింది బండి. 5 రోజుల తర్వాత అన్లోడ్ అయింది. మళ్ళా హైదరాబాద్ నుండి మైదా పిండి వేసుకొని కర్ణాటక పోయినా హుబ్లీకి, అక్కడ 5 రోజులు ఆగింది బండి. 10 రోజులు. మళ్ళీ ఇటు వచ్చేసిన గ్లూకోజ్ పౌడర్ వేసుకొని అది మాత్రం ఏమంటే అన్లోడ్ అయిపోయింది. అదే రోజు లోడింగ్ కూడా వచ్చేసిన. లోడింగ్ మా ఊరు దగ్గర నుండే లోడింగ్ అయితే అయింది అనమాట. పెద్దవంగర దగ్గర నుండి అయితే వడ్లు అయితే మన పెద్దాపురంకి అయితే లోడ్ అయిపోయింది. కాకపోతే 2 రోజులు చేసారు అనమాట. ఇక అక్కడ ఊరు దగ్గరనే ఉన్నా కాబట్టి బండి అక్కడనే వాళ్ళకే అప్పచెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళి నైట్ పడుకొని తెల్లారి వచ్చేసరికి లోడ్ మొత్తం కంప్లీట్ చేసి పట్టా కూడా కట్టేసిర్రు. పేపర్లు రెడీ చేసినాక పేపర్లు రెడీ చేసే ముందు నాకైతే ఫోన్ చేశారనమాట. ఆ లోపు జస్ట్ ఎంత ఒక 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఏమంటే మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోయి పేపర్లు తీసుకొని బండి వేసుకొని అయితే వచ్చేసి ఇంటి దగ్గర ఎండకు పోవడానికి ఇష్టం లేక ఇంటి దగ్గర ఆపి 9 బయలుదేరిన. తెల్లారి 5 వరకు పెద్దాపురం అయితే వెళ్ళిపోయినా. అక్కడ 5 రోజులు అనుకున్నా. సో మొత్తం ఎంత, ఇటు హైదరాబాద్ 5 రోజులు, అటు హుబ్లీ 5 రోజులు, మళ్ళీ పెద్దాపురంలో 5 రోజులు, 15 రోజుల. చేపలు ఎత్తుకొని గోరఖ్పూర్కి వచ్చిన. ఇక్కడ 5 రోజులకు అన్లోడ్ అయింది. మొత్తం 20 రోజులు. ఒక నెల 15 రోజుల నెల గట్టిగా మాట్లాడితే నెల రోజుల పేరు మీద 20 రోజులు బండి ఆగిపోయింది. 10 రోజులు బండి తిరిగింది. ఇక ఏం ఈఎంఐలు ఎట్ట కట్టాలి ఏంది. మొన్న ఫ్రంట్ టైర్లు కూడా బయట అప్పు చేసిన. ఇక ఇట్లా నడితే వ్యవహారం ఎట్లా ఉంటుంది కథ ఏంది ఏం అర్థం కావట్లేదు. బయట అప్పులు అవుతాయి నిమ్మల బండి తిరుగుడు. ఇట్లా ఎన్ని రోజులు మంచి సీజన్ టైం. మళ్ళీ ఇదంతా ఒకటి ముచ్చట్రా అంటే ఎంటీ బండి మన తెలంగాణ ఖమ్మం చుట్టుపక్కల అవపడితే ఎంటీ బండి అవపడితే కదా ఆర్టీఓ పట్టుకుంటాడు. మొక్కజొన్నలు ఎత్తుకో అని చెప్తాడు. మొన్న బాబు బండి అట్నే పట్టుకున్నారు. 3 రోజులు లోడింగ్, 3 రోజులు లోడ్ అయినాక పేపర్లు ఇవ్వడానికి 3 రోజులు ఆపిరు. తాడేపల్లి కూడా పంపించారు. తాడేపల్లి కూడా 5 రోజులు ఆగింది బండి. సరే నేనన్నా ఏదో బయటికి తిరుగుతాను అనుకుంటే మా బాబు లోకల్లో తిరుక్కుంటా కూడా 15 రోజులు పోయింది ఆ బండికి కూడా. సో అట్లుంది. అసలు ఈ ఎండాకాలం బండి తీయొద్దని మా బాబుకు చిలుక చెప్పినట్టు చెప్తే అయినా వినకుండా కర్ర లోడ్ వచ్చింది, ఎమ్మటే లోడ్ అవుతుందట అని చెప్పేసి ఎంటీ బండి వేసుకొని జగ్గైపేట ఉరికితే ఖమ్మంలో పట్టినాడు. ఖమ్మంలో పడి. కాకపోతే మనకు గవర్నమెంట్లో ఒక రూల్ అయితే ఉంటుంది. గవర్నమెంట్కి వెహికల్ అవసరం అయినప్పుడు తప్పకుండా మనం సపోర్ట్ చేయాలి. అంటే ఆ రూల్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఇక మా నాన్న కూడా ఏం సపోర్ట్ చేయలేదు. సరే ఒక ట్రిప్ అయితే రాదు అని చెప్పేసి నేను కూడా చెప్పిన. సో గవర్నమెంట్ కోసం అయితే మన బండి పెట్టాలి అన్న రూల్ అయితే ఉంటుంది. ఎమర్జెన్సీలో తప్పకుండా గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయాలి. అంటే ఓన్లీ కమర్షియల్ వెహికల్స్ లారీలనే కాదు, ప్రతి ఒక్కరు మన ఎల్లో ప్లేట్ కమర్షియల్కి సంబంధించిన గూడ్స్ సంబంధించిన వెహికల్స్ అన్నీ సపోర్ట్ చేయాల్సిందే. అది ఒక రూల్ అయితే ఉంటుంది అనమాట. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సపోర్ట్ అనేది ఏంటిదంటే ఇట్లా మధ్యలో ఆర్టీఓలు దందాలు చేసుకుంటా బండ్లాపి నువ్వు బోర్డులు ఎత్తుకపో, బియ్యం ఎత్తుకపో, మొక్కజొన్నలు ఎత్తుకపో, ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే కాదు. మనకు ఎలాంటి ఎమర్జెన్సీస్ టైంలో అంటే ర్యాపిడ్ డిజాస్టర్స్ ఏమైనా యుద్ధాల సమయంలో అట్లా ఏదైనా ర్యాపిడ్ డిజాస్టర్స్ జరిగినా, ఒకవేళ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ప్రజలను ఎవాక్యుయేషన్ చేయాలన్నా, అంటే ఇప్పుడు మన సముద్ర తీర ప్రాంతాలు అయితే ఉంటాయి కదా, అక్కడ నుండి ఒకవేళ సునామీ వచ్చే అవకాశం ఉంది, జనాలను ఎవాక్యుయేట్ చేయాలి అక్కడ నుంచి, అంటే వేరే సేఫ్ ప్లేసెస్కి తీసుకుపోవాలి అలాంటి టైంలలో గవర్నమెంట్ దగ్గర వెహికల్స్ లేకపోతే మన వెహికల్స్ అయితే అంటే యాక్చువల్గా వాళ్ళు అడగకపోయినా మనమే అలాంటి సిచ్యువేషన్ వస్తే మనమే చేస్తాం అనుకోండి. అండ్ అంతేకాకుండా ఏదైనా హెల్త్ సర్వీస్లకు కరోనా టైంలల్లో ఎట్లాగో మెడిసిన్స్ అవి ఇవి అయితే ఉంటాయి కదా, అలాంటి డిజాస్టర్స్ అప్పుడు ఏమన్నా అలా సపోర్ట్ చేయడానికి అండ్ ఏదన్నా వెల్ఫేర్స్ కానీ అలాంటికి సంబంధించిన వాటికి అయితే ఉంటుంది. సో పర్టికులర్గా నువ్వు ఈ పలానా సరుకు నువ్వు పట్టుకపోవాలి, లేకపోతే నీ బండి ఆపుతా 10 రోజులు ఆపుతా 20 రోజులు ఆపుతా అన్నదానికి అయితే ఉండదు. కాకపోతే మొన్న మా తెలంగాణలో ఏమైందంటే ఇన్ని రోజులు పండుకున్నోడు రైతుల విషయాలు ఏం ఆలోచించకుండా ఇన్ని రోజులు గాఢ నిద్రపోయినోడు మొన్న లేచి రాష్ట్రంలో ఒక్క గింజ కూడా రైతు దగ్గర ఉండొద్దు, ప్రతి ఒక్క మిల్లులలో కొనాలని చెప్పేసి మొన్న నిద్ర లేవగానే అయితే అన్నాడు. అట్లా లేవగానే ఇక మన అధికారులు ఉంటారు కదా అత్యుత్సాహపరులు, సో రోడ్ల మీదకి ఎక్కి ఎంటీ బండ్లను అయితే ఆపి వాళ్ళని అయితే సతాయించారు. సరే మరవాడు బండి పెట్టినోడు ఏమన్నా
ఎమ్మటే అన్లోడ్ అయ్యేటట్టు ఏమన్నా చూసుకున్నాడా అంటే ఒక్కొక్క బండి పోతే వారం రోజులు 10 రోజులు ఆగుడు అట్లా ఇట్లయితే ఉందన్నమాట. సో మా బాబు బండికి అయితే ఈఎంఐ ఏం లేదు కాబట్టి అది ఓకే. కాకపోతే అదే రోజు బాబు పక్కన ఇంకొక వెహికల్ అయితే ఆగి ఉంది. ఆ అన్న బండి దగ్గర దగ్గర ₹1,00,000 ఈఎంఐ. ఆ బండి కొని కూడా 4 నెలలే. ఈ లోడ్ వేసుకొని ఆ బండి 15 రోజులు పోయి ఆడ కూర్చుంటే ₹1,00,000 ఇక నాకు వస్తాయి కానీ మాటలు. ఎవడొచ్చి కడతాడు ఆ ₹1,00,000 ఈఎంఐ? 15 రోజులు ఆడ పడినాక ₹1,00,000 సంపాదిస్తుంది ఆ బండి. సో అట్లా అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా గవర్నమెంట్ అధికారులు కూడా బండ్లు ఆపేటప్పుడు కొంచెం చూసి ఆపండి. ఆ ఈఎంఐలు మీరు కట్టట్లేరు, ఒళ్ళు వంచి కష్టపడి మేము కట్టుకుంటాను. మీరు ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి మాకు రాయితీలు కూడా ఇస్తలేరు. ఏమన్నా సాయం చేద్దామన్నా కానీ ప్రైవేట్ బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకుంటాను, అవి కట్టడానికి ఒళ్ళు చింతపండు అవుతుంది అనమాట. నెల మొత్తం కష్టపడితే తినడానికి తిండి లేకుండా కూడా కష్టపడినా కూడా ఈఎంఐలు అయితే వెళ్ళట్లేవు. సీజన్ టైంలోనే ఇట్లున్నది పరిస్థితి. ఇక అన్సీజన్ వస్తే ఈ సంవత్సరం అన్సీజన్ ఎట్లుంటుందో పరిస్థితి చెప్పడానికి కూడా ఆలోచిస్తే భయమే అవుతుంది రోజైతే. సో ఇప్పుడైతే ఇక తినేద్దాం, తినేసి నిమ్మలంగా అన్లోడింగ్ ముచ్చట అయితే చూసేసుకుందాం. వేసుకో తమ్ముడు. కానీ అది మ్యాటర్. అన్లోడ్ అయినాక ఇక లోడ్కి ఎక్కడికి పోతాం ఏంటిది అనేది అయితే ఒక క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం హైదరాబాదే పెడదాం అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే జూన్ 2వ తారీఖు నా బండికి ఫిట్నెస్ అయితే ఉందన్నమాట. 2 సంవత్సరాలు అయింది కదా రిజిస్ట్రేషన్ చేయించి. బండి కొని 2 సంవత్సరాలు దాటిపోయింది. ఫిట్నెస్ నేను అప్పుడు నెంబర్ కోసం అయితే ఒక 2 months వెహికల్ ఆపినా కదా. సో ఆ నెంబర్ కోసం 2 months ఆపేసరికి మనకు జూన్ 2 వరకు మనకు అట్లుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ జూన్ 2కి ఆ రోజే నా బర్త్డే. అదే రోజు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న బండి. సో అదే రోజుకు మనకు ఇంటికాడ ఉండేటట్టు అట్లా ఒకటి కలిసి వచ్చింది నాకైతే. సో అది మ్యాటర్. చూద్దాం ఇక హైదరాబాద్కు పెడదామని అయితే చూస్తున్నా, ఎట్లుంటుందో చూడాలి ఇక.